హే హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ సార్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం రీసెంట్గా విజిట్ చేసింది వచ్చేసి అల్లు అర్జున్ సార్ ఇల్లు. అల్లు అర్జున్ సార్ ఇంటి దగ్గర నుంచి అయితే మనం జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాము. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా అయితే వీడియో చేస్తున్నాను. నేను వచ్చేసి ప్రజెంట్ పెద్దమ్మ గుడి దగ్గర అయితే నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇది పెద్దమ్మ గుడి మెట్రో లైను. దీని కింద చూసుకున్నట్లయితే అంతా కూడా టైల్స్తో వేసారన్నమాట. ఇది టైల్స్ వచ్చేసి పెట్రోల్ బంకుల్లో ఉండే టైల్స్తో అయితే వేసారు. ఈ పెద్దమ్మ గుడి మెట్రో కానించి మనం రాయదుర్గ్ మెట్రోకి వెళ్ళే లైన్ గుండా అయితే వెళ్తున్నాము. మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు. ఈ వీడియోలో డైరెక్ట్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. కన్ఫ్యూజ్ లేకుండా ఈ వీడియో అయితే ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ కింద నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వెళ్ళే లైన్లో C1678 దగ్గర అయితే యూటర్న్ తిరగాలి. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పెద్దమ్మ గుడికి వెళ్ళేటువంటి ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఈ లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ సార్ ఇంటికి వెళ్ళేది కూడా ఈ రూటేను. అది వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్గా మీకు లొకేషన్ వచ్చేసి C1677 C1678 దగ్గర అయితే యూటర్న్ తిరగాలి. ఆ రెండింటికి మధ్యలో. బాగా గుర్తుపెట్టుకోండి. మెట్రో పిల్లర్ సమ్మిడికి అయితే వెళ్ళండి. ఆ పెద్దమ్మ గుడి మెట్రో దగ్గర నుంచి ఒక 2-3 యూటర్న్స్ తర్వాత అయితే వస్తుంది ఈ యూటర్ను. ఇక్కడ వచ్చేసి కంపల్సరీ యూటర్న్ అయితే ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మెట్రో లైను స్ట్రైట్గా అయితే ఉండదు. కొంచెం రోడ్డు సైడ్కి వెళ్తే మళ్ళీ మధ్యలోకి అయితే వస్తుంది స్ట్రైట్గా. ఏం కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. మన వీడియో చూసుకుంటా కూడా మీరు అయితే వెళ్ళొచ్చు. కంప్లీట్ వ్యూ అయితే తీస్తున్నాను. C1678 అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. C1675 ఇది. ఇంకో 3 పిల్లర్స్ అవతలైతే మనం యూటర్న్ తిరగాలి రైట్ సైడ్కి. అంటే పెద్దమ్మ గుడి సైడ్ మళ్ళీ యూటర్న్ వెళ్ళాలి. ఇక్కడ యూటర్న్ అయితే తిరగాలి మనం. C1677 C1678 దగ్గర ఈ 2 పిల్లర్లకి మధ్యలో యూటర్న్ తిరిగాం కదా. ఇక్కడ నుంచి మనం పెద్దమ్మ గుడి మెట్రోకి వెళ్ళే లైను అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. సెకండ్ లెఫ్ట్ అంటారు దాన్ని. చూపిస్తాను. నేనేంటంటే ఫస్ట్ జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. దాని తర్వాత నేను స్ట్రైట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను C1670 దగ్గర అనుకుంటా యూటర్న్ అయితే తిరిగాను. అక్కడ కాదు, లెఫ్ట్ సైడ్. ముందు వెళ్ళాలి, సెకండ్ లెఫ్ట్ వెళ్ళాలి. ఇదిగోండి, ఇది నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది రూట్ కాదు. నెక్స్ట్ వచ్చే బోర్డు, నెక్స్ట్ వచ్చే లెఫ్ట్. లెఫ్ట్ తిరగాల్సినటువంటి పిల్లర్ నెంబర్ వచ్చేసి C1673 C1671 ఈ 2 లైన్ల మధ్యలో C1666 దగ్గర అయితే మనం లెఫ్ట్ తిరగాలి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మనకి MCR HEI ఇన్స్టిట్యూట్ రోడ్ అయితే ఇదేను. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. C1666 దగ్గర అయితే మనం లెఫ్ట్ తిరిగాము. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి, ఒకటే దారి, చక్కగా అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడంతా కూడా విఐపీస్ ఉండే ఏరియా అనమాట. ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ విఐపీస్ అయితే ఉంటారు. అంతా రిచ్, బాగా డబ్బున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఉంటారు. చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఎవరితో రీసెంట్గా మ్యారేజ్ జరిగినట్టు ఉంది. తాటాకి పందిర్లు అయితే వేశారు. పల్లెటూరులో విధంగా అయితే సెటప్ అయితే చేశారనమాట. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి అప్పుడప్పుడు. ఇక్కడ అమ్మాయిలు అయితే సేమ్ చైనా అమ్మాయిలాగైతే కనిపిస్తున్నారు. బహుశా ఈ సెలబ్రిటీలలో పనిచేసేదానికి ఏమైనా వచ్చారేమో. ఫారిన్ అమ్మాయిలు అయితే కనిపిస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్లో. అయితే దీని రోడ్ నెంబర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 31 ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాబ్స్ వచ్చాయి ఫుల్గా ప్రమోషన్స్కి. ఏదో సెలబ్రిటీ జాత అయితే ప్రమోషన్స్ చేపిస్తున్నారు వీళ్ళు క్యాబ్స్. ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి, మొత్తం ఒకటే దారి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి. నేనేంటంటే రూట్ మర్చిపోయేసి స్ట్రైట్కి వెళ్ళిపోయాం. అయితే అక్కడ ఏ సెలబ్రిటీని అడిగినా కూడా, ఏ వాచ్మెన్ అడిగినా కూడా, ఏ కార్ డ్రైవర్ని అడిగినా కూడా ప్రతి ఒక్క సెలబ్రిటీ హౌస్ అయితే ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి మనం. యూటర్న్ వచ్చాం, పైకి పోయి రూట్ మిస్ అయ్యి. ఇదే జూనియర్ ఎన్టీఆర్ సార్ యొక్క హౌస్ రైట్ సైడ్. ఇంత పెద్ద ఇల్లు సార్ది అయితే. బయట వాచ్మ్యాన్ అయితే అస్సలకి చేయెత్తేస్తున్నాడు, ఏం తినిట్లా. చూడండి ఒకసారి మీరు, తరిమేస్తున్నాడు. నేపాల్ అతను. అది జూనియర్ ఎన్టీఆర్ సార్ యొక్క ఇల్లు. నందమూరి అని